మనల్ని ఎవరు ఆపేదిరా అది ఒక డైలాగ్ ఉంటుంది కదండి, మనల్ని ఎవడు ఆపేదిరా ఆ లెవెల్లో వెళ్తారు. రాజారెడ్డి వచ్చినా ఇంతే. రాజారెడ్డి టైంలో పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి రాజారెడ్డి అని అంత వినిపించింది. పవన్ కళ్యాణ్ గారే ఉండుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు చూడ మూల, అలా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేది. మీకు మామూలుగా ఉండదు. ఇంకా దీంట్లో ఇప్పుడు చిరంజీవి గారి కూతురు గురించి ఎందుకు పిచ్చి పిచ్చి తమ్నేల్స్ అని పెట్టేస్తున్నారు సాక్షిలో, ఇదే వరుస కదా అని. ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకపూర్వకంగా మాట్లాడతారు, కానీ నువ్వు మిమిక్రీ చేస్తే నాకు నవ్వు వచ్చింది ఈరోజు. బట్ ఎనీవేస్ సారీ. ఏంటి జగన్మోహన్ రెడ్డిని అలా కడగాలి, అలా కడిగితేనే 11లో కూర్చోబెట్టారు, అలా కడిగితేనే రాష్ట్రాన్ని పడి మేసిన దెబ్బకి జోల్ట్ వస్తుంది. లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టినవని అన్నాడు. ఆంధ్రప్రదేశ్లోకి రోడ్డు మీద పడుకునే స్థితికి తీసుకొచ్చాడు ఆయన్ని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అడుగు పెట్టద్దని ఎక్కడ అనలా. మీటింగ్ ఒక్క రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వద్దు, కొంచెం అలజడులు అవుతాయేమో. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనకమాల ఎవరో ఉన్నారని. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, ఈ మీటింగ్ జరగకుండా ఉండటానికి నాగేశ్వర్ వెనకమాల ఎవరో కాన్కాక్టెడ్గా చేయించారు అని ఆయన ఆలోచన. ఆయన చెప్పారు